స్నేహిచిన్ను 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 రక్తాన్ని ఒలికించి దుఃఖాన్ని మిగిలించి రక్తాన్ని ఒలికించి దుఃఖాన్ని మిగిలించి వెడలిపోతివా మరలా రాకపోతివా మరలా రాకపోతివా రక్తమిచ్చే నీ ప్రాణమును పొందగలమా నీ ప్రాణమును పొందగలమా లేదు లేదు గాని నీ వంటి బిడ్డలకు రక్తదానమిస్తుము నీ వంటి బిడ్డలకు రక్తదానమిస్తుము నీ జ్ఞాపకార్థముగా రక్తదానమిస్తుము నీ జ్ఞాపకార్థముగా రక్తదానమిస్తుము స్నేహిచిన్ను 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 నీవు జీవించిన 214 వయసులోనే పలుమార్లు రక్తమిచ్చి గొప్పవాడయ్యావా నీవు జీవించిన 214 వయసులోనే పలుమార్లు రక్తమిచ్చి గొప్పవాడయ్యావా గొప్పవాడివయ్యావా నీ సంఘ సేవ సామాజిక స్పృహ మాకు నేర్పమయ్యా నీ సంఘ సేవ సామాజిక స్పృహ మాకు నేర్పవయ్యా స్నేహిచిన్ను 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 రక్తాన్ని ఒలికించి దుఃఖాన్ని మిగిలించి వెడలిపోతివా మరలా రాకపోతివా మరలా రాకపోతివా రక్తమిచ్చే నీ ప్రాణమును పొందగలమా నీ ప్రాణమును పొందగలమా లేదు లేదు గాని నీ వంటి బిడ్డలకు రక్తదానమిస్తుము నీ వంటి బిడ్డలకు రక్తదానమిస్తుము నీ జ్ఞాపకార్థముగా రక్తదానమిస్తుము నీ జ్ఞాపకార్థముగా రక్తదానమిస్తుము స్నేహిచిన్ను 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 పేద ప్రజలపై నీ ప్రేమను మెండుగా వ్యక్తపరచినావా అన్న వస్త్ర దానముల కొనసాగించితివయ్యా పేద ప్రజలపై నీ ప్రేమను మెండుగా వ్యక్తపరచినావా అన్న వస్త్ర దానముల కొనసాగించితివయ్యా
స్నేహి చిన్ను స్నేహి చిన్ను స్నేహి చిన్ను రక్తాన్ని ఒలికించి దుఃఖాన్ని మిగిలించి రక్తాన్ని చిందించి దుఃఖాన్ని మిగిలించి వెడలిపోతివా మరలా రాకపోతివా మరలా రాకపోతివా భారతమేచి నీ ప్రాణమును పొందగలమా నీ ప్రాణమును పొందగలమా లేదు లేదుగానే నీ వంటి బిడ్డలకు రక్తదానమిస్తుము నీ వంటి బిడ్డలకు రక్తదానమిస్తుము నీ జ్ఞాపకార్థముగా రక్తదానమిస్తుము నీ జ్ఞాపకార్థముగా రక్తదానమిస్తుము స్నేహి చిన్ను స్నేహి చిన్ను స్నేహి చిన్ను స్నేహి చిన్ను స్నేహి చిన్ను దేవునికి మహిమ కలుగును గాక. ఈ దినం ప్రత్యేకంగా మార్చి 19వ తేదీ 2025 సంవత్సరంలో తృతీయ జ్ఞాపకార్థ వార్షికోత్సవము చెంతాటి స్నేహితు షారోను యొక్క జ్ఞాపకార్థంగా ఇక్కడ మరి రక్తదాన శిబిరం కండక్ట్ చేయబడింది. మేము కాకటూరులో ఉంటున్నాం. గ్లోరియస్ క్రైస్ట్ చర్చ్ ప్రాకారంలో గ్లోరియస్ క్రైస్ట్ చర్చ్ నందు రక్తదాన శిబిరం ఏర్పాటు చేశాం. ఇది 3వ వార్షికోత్సవం. మొదటి నుంచి కూడా పేద ప్రజలకు అన్న వస్త్ర దానాలు చేయగలిగాం. ద్వితీయ వార్షికోత్సవం దినాన మెడికల్ క్యాంప్ అరేంజ్ చేయగలిగాం. ఈ తృతీయ వార్షికోత్సవ సందర్భంగా రక్తదాన శిబిరం చేశాం. ఎందుకు ఇవి చేస్తూ వచ్చామంటే మా యొక్క మేనల్లుడైనటువంటి చెంతాటి వంశానికి వన్నె తెచ్చి చిన్న కాలంలోనే 24 సంవత్సరాల వయసులోనే మరి యాక్సిడెంట్ ద్వారా దేవుని రాజ్యంకి వెళ్ళిపోయాడు. ఎందుకంటే యాక్సిడెంట్ అయింది మరి స్పాట్లో భుజబుజనేల్లూరు సర్వీస్ రోడ్లో. మరి అటువంటివి జరగకుండా ఉండడానికి, అంతేకాదు బిడ్డ రక్తమంతా కూడా రహదారులలో ఒలికించబడింది. ఆ బిడ్డ రక్తం ఇంకా సజీవంగా ఉండాలని ఆ బిడ్డ మరి ఎంతమంది బిడ్డలకు ప్రాణాంతా తను జీవించిన కాలంలో అనేక మరి వస్త్రదానం చేశాడు, అన్నదానాలు చేశాడు, వృద్ధాశ్రమాలు దర్శించేవాడు. అంతేకాదు క్యాన్సర్, ఎయిడ్స్ పేషెంట్ల మధ్య, అనాథాశ్రమాలలో, రోడ్లో ప్లాట్ఫామ్స్ మధ్య తను సంపాదిస్తూ సిమెన్స్ మరి బెంగళూరులో సిమెన్స్ కంపెనీలో ఇంజనీర్గా సాఫ్ట్వేర్గా పనిచేశాడు. తన సంపాదన అంతా కూడా మరి సగభాగము పేద ప్రజలకు పెట్టాడు. అంతేకాదు దేవుని సేవార్థమై జీవించాడు. ఎంతో భక్తిపరుడు, ఏ చెడు అలవాట్లు లేకుండా బాల్య దినాలలోంచి మంచి ప్రవర్తన అలవరుచుకొని దైవ సంబంధమైన ఆధ్యాత్మికమైన వ్యక్తి. మరి 24 సంవత్సరాలలోనే మరి సంఘంలో ఉన్న 150 కుటుంబాలలోనూ, అలాగే బంధుమిత్రాదులైన చెంతాటి వంశంలో ఉన్న కుటుంబాలు మరి 100 కుటుంబాలలోనూ, గ్రామంలో ఉన్నటువంటి ప్రజల మధ్య మరి తను 7 సంవత్సరాలు మాతోనే ఇక్కడ జీవించాడు. మరి నేను పెంచుకున్న నా కుమారుడు. మరి ఆ బిడ్డను మేము జ్ఞాపకం చేసుకుంటూ ఇంకా సామాజిక సేవా కార్యక్రమాలు అనేకం చేపట్టబడుతూ ప్రతి ఏడాది కూడా ఆ బిడ్డను ఘనపరుచుకుంటూ మరి దేవుని మహిమార్థంగా మరి సేవా కార్యక్రమాలు తలపెడుతున్నాం. ఈ దినాన మరి ప్రత్యేకంగా మరి 50 మంది దాకా యూనివర్సిటీ పిల్లలు, గ్రామంలో పిల్లలు, నెల్లూరులో నుంచి మరి డిగ్రీ చదివే బిడ్డలు, మరి పీజీ చదువుతున్న బిడ్డలు, లాయర్లు వచ్చారు, డాక్టర్లు వచ్చారు, టీచర్లు వచ్చారు. అంతేకాదు అనేక మంది రక్తదానం ఇచ్చి ఈ కార్యక్రమాన్ని ప్రోత్సాహపరిచి జయప్రదం చేశారు. కనుక దేవుడు చేసిన గొప్ప కార్యాన్ని బట్టి నా బిడ్డ లేకపోయినా అనేక బిడ్డలు చనిపోయిన తర్వాత అవయవ దానాలు చేస్తామే కానీ
బతుకున్నప్పుగా ప్రతి బిడ్డ చేయగలిగే దానం ఏంటంటే రక్తదానం. నా బిడ్డ జీవించి మా అందరికీ కూడా సేవా దృక్పథంతో మరి మాకందరికి మార్గదర్శి అయినటువంటి స్నేహితు షారోన్కి మరి జేజేలు కొడుతూ ఆ బిడ్డ ఆత్మ శాంతించాలి. అలాగే ఈ లోకంలో అనేక యవ్వన బిడ్డలకు మాదిరిగా ఉంటూ రానైన తరానికి ఆ బిడ్డ చేసిన సేవలు అనేక హృదయాలను ప్రోత్సాహపరుస్తూ సమాజానికి మేలుదాయకంగా ఉంటారని సెలవు చేస్తూ మేము ఆధ్యాత్మిక సేవతో పాటు సంఘ సేవలు అనేకం తలపెడుతూ మా యొక్క జీవిత పర్యంతరము ఆ బిడ్డను మా హృదయాలలో ముద్రించుకుంటూ దేశానికి ఒక వన్నె తెచ్చే బిడ్డగా నిలబడినందుకు చరిత్రలో మిగిలిపోయిన మాకు దుఃఖదాయకమైన అనేకుల జీవితాలకు మేలుదాయకంగా ఉన్నందుకు దేవునికి మహిమ కలుగును గాక. జై హింద్. ప్రభుకి మహిమ గంత ప్రభావం చేరుగాక. మార్చి 19, 2025 బ్లడ్ డొనేషన్ డే ఆఫ్ గ్లోరియస్ క్రైస్ట్ చర్చ్గా మనం ఈ దినాన మరి చిన్నబాబు చెంతాటి స్నేహిత షారోన్ యొక్క జ్ఞాపకార్థంగా ఈ యొక్క బ్లడ్ డొనేషన్ డేని మరి ప్రారంభించుకోబోతున్నాం. మనమందరం కూడా దేవుని యొక్క సహాయతను కోరుతూ దేవుని యొక్క కార్యక్రమాన్ని సఫలపరిచినట్లుగా ప్రభు యొక్క కృప చేత మహిమ చేత బలపరచబడినట్లుగా ప్రార్థన చేసుకుందాం. ఆయన తండ్రి మన మధ్య లేకపోతే, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం మనకు లేకపోతే మనం ఏమి చేయలేం. అంతేకాదు మన జీవితాలను ఏది చేసినా అది దేవునికి మహిమ రాదు. కనుక ఆయన మన మధ్య ఉండాలి. మనం చేసిన ప్రతి కార్యం సంఘ సేవ కావచ్చు, సామాజిక సేవ కావచ్చు, ప్రభు మహిమాంతం జరిగించబడుతుంటుండగా ప్రభు యొక్క కృప మన మధ్యకు వచ్చినట్లుగా దయచేసి క్యాంపస్లో ఉన్న వాళ్ళందరూ లోపలికి రావాల్సిందిగా మనం చేస్తూ ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, మీ ఘనమైన మనకి వేలాది వందనాలు, కోట్లాది స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. 2000 సంవత్సరాల క్రితం ప్రభా మా నిమిత్తం భూలోకంలోకి దిగి వచ్చిన మా ప్రభా నీకు వందనాలు. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించావు తండ్రి. నాయన మా కొరకు నాయన ప్రాణం పెట్టినంతగా ప్రేమించావు. కల్వరిగిరిలో మీ రక్తాన్ని చిందించారు ప్రభా. ఒక్క బొట్టు కూడా లేకుండా దేవా మీ శరీరంలోంచి నీరు కూడా కారిపోగలిగింది అయ్యా. తిరిగి దేవా సమాధి చేయబడి 3వ దినమున లేచి దేవా చరిత్రలో ప్రసిద్ధికి ఎక్కి దేవా సర్వలోకానికి నానా ఇదిగో తండ్రి నువ్వు ప్రేమ స్వరూపివై సజీవుడవని దేవా ప్రతి బిడను బ్రతికించుటకు దేవా నాయన మీ కార్యములు సఫలపరచుచున్న మా తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రత్యేకంగా చెంతాటి వంశంలో దేవా నాయన చెంతాటి సుదర్శనం సరోజనమ్మ గారి యొక్క చిన్న నాయన ముద్దుల మనవడను బట్టి దేవా చెంతాటి చంద్రశేఖర్ దేవా గుండ్రపు మేరీ సుశీల గారి యొక్క చిన్న కుమారుని బట్టి నీకు వందనాలు ప్రభా. అంతేకాదు ప్రభా నాయన నాకును దేవా మాకు సంఘానికి ఇచ్చినటువంటి ముద్దు బిడ్డగా దేవా నాయన మేమెంతో ప్రేమ పెంచుకోగలిగాం తండ్రి, ఆప్యాయతలు పెంచుకోగలిగాం తండ్రి. కానీ దేవా మాతో ఉండుట కంటే మీతో ఉండుట శ్రేష్టమని మీరు ఏంచి దేవా బిడ్డను ప్రభా నాయన మార్చి 19, 2022 సంవత్సరంలో పరముకు చేర్చుకున్నారు. ఈ 3rd నాయన మెమోరియల్ సెరమనీ రోజు దేవా బిడ్డను జ్ఞాపకం చేసుకుంటూ ఒక్కొక్కటి దేవా బిడ్డ ఆశలు తీర్చడానికి దేవా సామాజిక దృక్పథం నుంచి అంతం వరకు మీరుండి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. యేసయ్యా నా కాపరి నీవయ్యా, యేసయ్యా నా ప్రియుడవు నీవయ్యా, యేసయ్యా నా రాజువు నీవయ్యా, యేసయ్యా నా ప్రియుడవు నీవయ్యా. ఎవరు లేరయ్యా నాకున్నది నీవయ్యా, ఎవరు లేరయ్యా నాకున్నది నీవయ్యా. హృదయ పాలకుడా మా జీవనాథుడా, హృదయ పాలకుడా మా జీవనాథుడా. యేసయ్యా నా రాజువు నీవయ్యా, యేసయ్యా నా ప్రియుడవు నీవయ్యా. సియోనులో చేరాలని నా జీవిత వాంఛయా, నీ ముఖము నేను చూడాలని నా జీవిత కాంక్షయా. నీతో జీవింతున్ నిన్నారాధింతున్, నీతో జీవింతున్ నిన్నారాధింతున్ చిరకాలము యేసయ్యా.
మాటలు దేవుని యొక్క మరి పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. బ్రీఫ్ మెసేజ్ మన ముందు ఉంది. మరి దేవుడు ప్రత్యేకంగా ఈ దినాన బ్లడ్ డొనేషన్ డే ఆఫ్ గ్లోరియస్ జీసస్ క్రైస్ట్ చర్చ్ అని దేవుడు క్రైస్ట్ మినిస్ట్రీస్ నుంచి దేవుడు ఏర్పరచుకొని ఉన్నారు. దాన్ని బట్టి నీకు దేవుని స్తుతిస్తున్నాం. వరల్డ్ బ్లడ్ డొనేషన్ డే June 14th. మరి June 14th ప్రపంచమంతా కూడా వరల్డ్ బ్లడ్ డొనేషన్ డేగా మరి ఎంతో నిర్వహిస్తున్నటువంటి మరి దేశంలో మనం ఉన్నాం. అంతేకాదు ఇంటర్నేషనల్గా కూడా ప్రతి ఒక్కరూ ఒక జీవితాన్ని సేవ్ చేయాలంటే మన ప్రాణం ఎక్కడుందంటే రక్తంలో ఉన్నట్లు మనం చూస్తున్నాం. అయితే ప్రియులారా, దేవుని యొక్క వాక్యంలో కూడా మనం చూస్తే యేసు ప్రభు 2000 సంవత్సరాల క్రితం మనకి ఈ లోకంలోకి వచ్చారు. ఆయన ప్రశస్తమైన రక్తధారలను అందరినీ కూడా మనందరి లోక పాపాన్ని మోసుకొని పోయి దేవుని గొర్రెపిల్లగా మార్చబడి ఆకాశములకు భూమికి మధ్య కల్వరి శిలువలో ఆయన వేలాడి ఆయన ప్రశస్త రక్తధారలు మన కొరకు చిందించి ఆయన యొక్క రక్తం చేత మనము పరిశుద్ధపరచబడుతున్నాం. అంతేకాదు ఆయన రక్తం చేత మనకు స్వస్థత, ఆయన గాయముల చేత మనకు స్వస్థత, ఆయన పరిశుద్ధమైనటువంటి మరి శక్తిగల రక్తం చేతనే మనము నీతిమంతులుగా తీర్చిదిద్దబడుతున్నాం. అయితే యేసు ప్రభుని జ్ఞాపకం చేసుకుంటున్నాం. అయితే మరి పాత నిబంధనలో ఒక మాట మనం చదువుకోవచ్చు. ఆదికాండం 4వ అధ్యాయము 10వ వచనంలో చూస్తే ఈ చక్కటి మాట రాయబడుతుంది. రక్తం యొక్క స్వరము నేలలో నుండి నాకు మొర్రపెట్టుచున్నది. అంటే ప్రియులరా, రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది అని యొక్క వాక్యం చదువుతున్నాం. రక్తం అంటే అది నిజంగా చిందించబడుతుంది కదా, దానికి ప్రాణం లేదేమనుకుంటాం. ప్రతి రక్త బిందువుకు కూడా ప్రాణం ఉంది, విలువ ఉంది. ఎందుకంటే యేసు ప్రభు రక్తంకి విలువ ఉన్నట్లే ఆయన పోలికలో ఆయన స్వరూపంలో చేయబడిన మనందరికీ కూడా రక్తం ఇచ్చాడు, ఆయన ప్రాణం ఇచ్చాడు, ఆత్మనిచ్చాడు. మనం కూడా మన కొరకు మాత్రమే జీవించే వారంగా కాక అనేకుల కొరకు. ఎందుకంటే పరోపకారి బుద్ధి కలిగి పరోపకారి అయి ప్రభు అందరి నిమిత్తము జీవించాడు ఈ లోకంలో. తను 33.5 సంవత్సరం. ఎప్పుడు కూడా మా చిన్న బాబు ఒక మాట అంటుంటాడు, ఏమనంటాడు, లైఫ్ ఈజ్ షార్ట్, మేక్ ఇట్ స్మార్ట్ అంటూ కూడా తాను 24 సంవత్సరాలు ఈ లోకంలో జీవించి పరలోకం చేర్చబడ్డాడు. తన రక్తం కూడా చిందించబడింది. నిజంగా మరి ఆ బిడ్డ జీవించిన కాలంలో ఎన్నో మధురమైనటువంటి స్మృతులు, మరి సామాజిక దృక్పథంతో జీవించాడు. తన అన్నదానం చేస్తూ వచ్చాడు, వస్త్రదానం చేస్తూ వచ్చాడు. అంతేకాదు రక్తదానం, పలుమార్లు రక్తదానం చేస్తూ అనేకులకు మరి రక్తం ఇస్తూ ప్రతి 6 నెలలకు ఒకసారి తను రిఫ్రెష్ అవుతూ పాతదంతా తీసేసుకుని కొత్త రక్తంతో నింపుకుంటూ తన జీవితాన్ని అనేకులకు మరి ఆశీర్వాదకరంగా, అనేకులకు దీవెనాస్పదంగా నిలబడినట్లుంటి స్నేహితు షారోన్ ఆత్మశాంతి సిద్ధి. ఎందుకంటే తను జీవించిన కాలంలో నేను వెళ్ళాలి, నేను దేవుని కొరకు ఏదో చేయాలి, వాళ్ళకు బాగలేదు, వాళ్ళ కొరకు నేను బ్లడ్ ఇవ్వాలి. నువ్వు ఫాస్టింగ్స్లో ఉన్నావు, కాస్త ఆగు అంటే కూడా మరి శరీరానికే కానీ దేహానికి కానీ ఆత్మకు కాదు కదా, ఆత్మరక్షణ కొరకు అంటూ ప్రాణాలు మరి త్యాగం చేస్తూ వెళ్ళాడు. తను జీవించిన కాలంలో చేసినటువంటి ప్రాణత్యాగమే ఈరోజు ఈ యొక్క గ్లోరియస్ క్రైస్ట్ మినిస్ట్రీస్లో ఈ యొక్క రక్త మరి దాన శిబిరం పెట్టడానికి ప్రభు ఆత్మలో ప్రేరేపించారు. లాస్ట్ మరి ఇయర్ మరి ఇదే డే March 19, 2024 మెడికల్ క్యాంప్ మనం అరేంజ్ చేసుకున్నాం సామాజిక సేవలో. ఈ ఇయర్ మరి తిరిగి 104 మెంబర్స్ని మన మెడికేషన్తో అలాగే మంచి ఫుడ్ తోటి వాళ్ళని పంపించగలిగాం. ఇప్పుడు మళ్ళీ రక్తదానం ఇచ్చిన వాళ్ళకి మంచి అవకాశం దేవుడు ఇవ్వబోతుంటుండగా ఇంకా అనేకులు మనతో కలిసి జాయిన్ అవుతారని ఆశపడుతున్నా. వాక్యంలో సెలవిచ్చినట్లుగా రక్తము మరి నిజంగా అది జీవం కలిగింది కనుకే దానికి ఒక స్వరం ఉంది, అది మొరపెడుతుంది. ప్రియులారా, మనం కూడా మన జీవితాల్లో శరీరంలో రక్తం ఉన్నంత వరకే పని చేయగలం, రక్తం ఉన్నంత వరకే మనం కూడా మొరపెట్టగలం. కనుక అనేకులు ఎంతోమంది రక్తం దొరక్క ప్రాణాలు వదిలేసిన స్థితి. సంఘంలో కూడా ఒక బాబు K విటమిన్ లోపం వల్ల సాల్మను చూస్తాం, రక్తం అందుబాటులో లేక ప్రాణాలు వదిలేశారు. ఈరోజు మనం ఇచ్చిన రక్తం కొద్దిమంది ప్రాణాలను కాపాడబోతుంది, అనేకుల రక్తం కేకలు వేస్తుంది. మరి కొద్దిమంది కిడ్నీల కొరకు, హార్ట్ కొరకు, లేకపోతే ట్రాన్స్ప్లాంటేషన్ కొరకు, దీని కొరకు వేగిరపడుతున్నారు. కానీ బ్లడ్ లేక, ప్లాస్మా లేక అనేకులు చనిపోతున్నారు. కనుక విలువైనటువంటి మనిషి జీవితం విలువైనది, మధురమైనది. అది ఎంతో మరి దేవుని కొరకు ఆధ్యాత్మికంగా ఉండడానికి దేవుడు నిర్దేశించబడినటువంటి, మనలో జీవిస్తున్నటువంటి జీవాత్ముడు, మన మధ్య సంచరిస్తున్నటువంటి పరిశుద్ధాత్ముడు. కనుక ఆ స్వరాన్ని విన్నామంటే మన
మనం ఏం చేస్తామంటే అది నేలలో నుండి మొరపెట్టుతున్నట్లుగా మనం నేలలో మట్టిలో చేరకముందే, అందుకే మనం ఎప్పుడు ప్రార్థిస్తుంటాం, ప్రభువా నేను మట్టిలో చేరకముందే నేను చూడాలి, మట్టిలో చేరకముందే నేను మహిమలో చేరకముందే నేను ఘనపరచాలి. ఏ రీతిగా ఘనపరచగలం? అనేకులు మరి ప్రతి ఒక్కరికి అవకాశంలో అందుబాటులో ఉన్న మన శరీరంలో నుంచి దేవుడు కలగజేసి ఉచితంగా ఇచ్చినటువంటివి, మనం ఏమి సంపాదించుకోలేదు. దేవుడు ఆహారం ఇస్తున్నాడు, పోషిస్తున్నాడు, నూతన రక్తదారులు సృష్టిస్తున్నాడు అనేకులకు దానం చేయడానికి. కనుక మరి చిన్నబాబును కూడా ఆ రక్తము మరి భుజభుజ నెల్లూరు సర్వీస్ రోడ్లో ఆ బిడ్డ మరి 4:10 నిమిషాలకు మరి 2022 సంవత్సరంలో ఆ బిడ్డ రక్తము ఒలికించబడినట్లు మనం చూస్తాం. నిజంగా నేనే మొదట చూడగలిగాను, నేనే మొదట తాకగలిగాను. నా గుండె చెల్లించిపోయింది, నా కాళ్ళు వణుకుతున్నాయి. ఆ స్థితిలో నేను ఒకటి అడిగా, ప్రభువా ఈ బిడ్డని ఎందుకు తీసుకున్నావో మాకు తెలియదు, మీరు బయలుపరచనప్పుడు ప్రభు అన్నారు, ఇది నాకు ప్రీతిదాయకమని ఎంచుకున్నాను అన్నాడు. ఆ బిడ్డకు దేవునికి కావలసినటువంటి ఆ బిడ్డను దేవుడు ఏం కోరుకున్నాడంటే శ్రేష్టమైన బలిగా, అలాగే దేవునికి ఇష్టడుగా, దేవుడికి మరి ఒకసారి మరి రాజకరంగా పరలోక పరిచర్యకు పిలిచాడని నేను మరి దేవుని యొక్క వాక్యం చేత ఆదరించబడ్డా. అందుకే ప్రియులారా, ఈరోజు ఆ బిడ్డ రక్తము స్వరము సజీవంగా ఉంది, అనుకనే మొరపెడుతూ ఉంది నేలలో నుండి. ఎందుకనే మనం అందరం ఇక్కడ చేర్చబడ్డాం. ఆ బిడ్డ రక్తం ఏమని మొరపెట్టిందో తెలుసా? ఈ సంవత్సరం 3 సంవత్సరాలలో దేవుడు 5 అద్భుతాలు చేశాడు ఆ బిడ్డ రక్తపు మొరల్లో నుంచి. మొదటిగా చూస్తే అపవాది దాడి చేయకుండా ఆ బిడ్డ రక్తం అక్కడ మొరపెడుతుంది. భుజనేర్లలో శ్మశానం కలిగినటువంటి భూమి, మరి ఆ బరియల్ గ్రౌండ్లో అనేక యాక్సిడెంట్స్, అనేక దురాత్మలు, బిడ్డ కూడా అనేకులకు ఎత్తుకుని పోతున్న స్థితిలో నుంచి ఎత్తుకుని పోనీకుండా అపవాదిని మరి గద్దిస్తూ ఆ బిడ్డ ఆత్మ కార్యం చేయగలిగింది. రెండోదిగా మనం చూసినట్లయితే అపాయములు కలగకుండా ఆ బిడ్డ మరి అక్కడ ఎంతోమంది ప్రాణాలు త్యాగం చేశారు, కానీ పరిశుద్ధమైన రక్తంగా నీతిమంతుడిగా తన జీవితంలో మరి ఏ ఒక దుర్వ్యసనాలు లేకుండా 11 రోజులు ఉపవాసంతో ఉండి తన్ను తాను ప్రతిష్ఠించుకొని, యెఫ్తా కుమార్తె ఏ రీతిగా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి తను ప్రతిష్ఠించుకుందో, ఈ బిడ్డ కూడా 11 రోజులు ఉపవాసం ఉండి తన ఆత్మను శుద్ధి చేసుకున్నాడు. తన దేహాన్ని, తన పాపాన్ని, కానీ జన్మ పాపం, కర్మ పాపం, లోక పాపం ఏది అంటకుండా దేవుని కొరకు ప్రతిష్ఠించబడిన బిడ్డ. కనుక అపాయాలు కలగకుండా ఈరోజు మనం చూస్తున్నాం. ఆ బాబు వెళ్ళిన దగ్గర నుంచి అపాయాలు తగ్గించబడ్డాయి. చూసిన వాళ్ళందరూ అనగలుగుతున్నారు, ఈ బిడ్డ ఇక్కడ యాక్సిడెంట్ జరిగే అవకాశం లేదు కదా, ఇలాగ అపాయం జరిగే పరిస్థితి కాదు కదా, ఎలా జరిగింది? ఎందుకంటే ఇంకా అనేకులు నశించిపోకుండా, నశించిన దాన్ని వెతికి రక్షించడానికి ప్రభు ఈ లోకంలోకి వచ్చి ఉంటుండగా, అలాగే ఆ బిడ్డను నశించిపోతున్న జనాలకు ఆ బిడ్డ మరి ప్రాణదాతగా నిలబడి దేవుని యొక్క కృపాచిత్తం నెరవేర్చి రెండో కార్యం జరిగింది. మూడో కార్యం మనం చూస్తున్నాం, అడ్డుగా ఉన్న వాటిని తొలగించుటకు. ఈరోజు అనేక అడ్డులు, ఆటంకాలు, ఎన్నోకులు అక్కడ గొడవలు జరుగుతున్నాయి, తాగేసి గుద్దులాడుతున్నారు, వ్యభిచారం జరుగుతుంది. అంతేకాదు అక్కడ అనేకమైన మరి దుష్ట శక్తుల యొక్క ప్రభావంతో ఈ అడ్డుగా వచ్చి వాటిని, అందుకే దేవుడు అంటాడు, అడ్డుగా వచ్చి వాటిని జయించడానికి యేసు ప్రభు వచ్చాడు. నా బిడ్డ కూడా మరి ఆ మార్గాల్లో అడ్డుగా ఉన్న వాటిని తొలగించడానికి దైవికమైన మూడో కార్యం చేశారు. అయితే నాలుగోది చూస్తే మరి ఈరోజు మనం చూస్తున్నాం, నా బిడ్డను హిట్ అయినటువంటి స్తంభం అక్కడ లేదు, నా బిడ్డ పడుకున్నటువంటి రోడ్డు అక్కడ లేదు, కానీ ఆ రక్తం ఇంకిపోయి అట్టడుకు చేరిన నేల నుండి మొరపెడుతుంది. అందుకే ఈరోజు అక్కడున్న స్తంభాలు తొలగించబడ్డాయి, ఆ రోడ్డు మీద ఉన్నటువంటి మట్టి కూడా కప్పబడింది, రహదారులు విశాలపరచబడ్డారు. అనేకులు ఇంకా చనిపోకుండా, ఇంకా రానైన తరంలో ఎవరు అపాయాలకి గురి కాకుండా అది విశాలమైన మార్గంగా ఏర్పరచబడింది. ఒక్కొక్కసారి నేను అనుకుంటా, ప్రభువా మేము మీ సేవ నిమిత్తం వెళ్తున్నాం, ఈ గ్రామంలో రోడ్డు లేదయ్యా అని ప్రార్థిస్తే మేము అడుగుపెట్టిన ప్రతి చోట రోడ్లు వేయించాడు దేవుడు. అంతేకాదు అయ్యా ఈ గ్రామంలో అందరూ పాకలయ్యా ఉరుస్తున్నాయా అన్నప్పుడు వాళ్ళకి గవర్నమెంట్ ఇల్లులు ఇప్పించాడు దేవుడు. అంతేకాదు ఒక వైభవంతో ఎక్కడ పోతే అక్కడ ప్రభువా నీ కార్యాలు చూడాలి. నేను ఆ బిడ్డను అనుకుంటున్నా, దారిలో పోతూ వస్తూ రోజు నేను వెళ్ళాలి, నేను వెళ్తున్నప్పుడల్లా నెల్లూరుకి బిడ్డను చూసుకుంటూనే వెళ్తా. కానీ అవన్నీ మార్చబడిన ఆ బిడ్డ యొక్క రక్తం పాతాళములో ఉన్నటువంటి ఆత్మలకు మరి కదిలించడానికి,
పాతాళంలో ఉన్నటువంటి శక్తులను కూల్చటానికి రహదారులు విశాలపరుస్తూ పాతాళంలో కూడా సువార్త కొరకు ఆ రక్తం ఇంకిపోయిందని దేవుని స్తుతిస్తున్నా. 5వది చూస్తే ఈ రక్తం నిజంగా స్వరం నేల నుండి ఎలా మొరపెడుతుందంటే, నా బిడ్డ అక్కడ దేవదూత కాపు కాస్తూ ఉన్నాడు. అనేకులకు ఆ బిడ్డ ఒక దేవదూతలాగా నేను కష్టం వచ్చినప్పుడు నా పక్కన కూర్చుంటాడు. నాతో ఎవరు మాట్లాడలేనప్పుడు నేనున్నాను అంటాడు. అంతేకాదు, నేను వెళ్తున్నప్పుడు నా వెంటే వస్తాడు. నేను ఇక్కడికి వస్తే నాతో ఉంటాడు. ప్రతినిత్యం నన్ను కళల్లో పులకరింపచేస్తాడు. ప్రతి క్షణము ఈ మందిరంలో ప్రతి చోట ఆ బిడ్డతో నేను గడిపిన 7 సంవత్సరాలు మధురమైన స్మరణలు అవన్నీ ప్రతి దినం నాతో మాట్లాడుతుంటాయి. ఒక దేవదూతలాగా దేవదూత ప్రత్యక్షతలోకి నా బిడ్డ వెళ్ళిపోయినా, నా కంటికి కనపడకపోయినా నేను మొదట చూడాలనుకునేది నా తండ్రి చెంత. అంతేకాదు, బిడ్డ కోసం కన్వెన్షన్కి వెళ్ళినప్పుడు అక్కడ కూడా కనిపిస్తున్నాడు. చిన్న వయసులోనే ఆ బిడ్డ మోకరించటం, చిన్న వయసులోనే బాప్తిజం తీసుకోవడం, చిన్న వయసులోనే మేము చేయలేని గొప్ప కార్యాలు స్ఫూర్తిదాయకంగా చేయటం, ఇది దేవుని యొక్క పరలోకపు వైభవములు, దేవుని యొక్క మహిమార్థం. అందుకే ప్రియులారా, ఆ బిడ్డ యొక్క 3rd మెమోరియల్ సెరమనీని రక్తదాన శిబిరంతో మరి మొదలు పెట్టాలని, ఇది గ్లోరియస్ క్రైస్ట్ చర్చ్లో ఇది నిలబడిపోవాలి. కాకుటూరు చరిత్రలోనే కాదు, దేశంలో మరి అనేకుల ఎదుట ఆ బిడ్డ యొక్క జీవితం చిరస్మరణీయంగా ఉండాలని ఆశపడుతున్నాం. అంతేకాదు, బాబు ఎప్పుడు అంటుంటాడు, ఎందుకంటే ఈ స్నేహితు షారోన్ మాతో గడిపినటువంటి అనేకమైన సూక్తులను ఒక 7 మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. స్నేహిత చిన్ను నాన్న, నీ ప్రేమాప్యాయత మరువలేనిది, నీ సేవా దృక్పథం తిరుగులేనిది, నీ మంచితనం మధురామృతం, నీ చిరునవ్వు దివ్య ఔషధం, నీ స్మృతులు చిరస్మరణీయం, నీ ఆధ్యాత్మికత ప్రేరితం, నీ జీవితం నీ క్రీస్తు పరమార్థం. ఇటువంటి సూక్తులు మన సంఘానికి మిగిల్చి, అంతేకాదు మా చెంతాటి కుటుంబాలకు మిగిల్చి వెళ్ళినటువంటి ఆణిముత్యం మా స్నేహితు షారోన్ 1997 సంవత్సరం మే 10వ తేదీన మరి 2002 జన్మించి 2022 సంవత్సరం మార్చి 19వ తేదీ తను చాలించాడు. బిడ్డ చెంతాటి సుదర్శనం, మరి అలాగే కల్పాటి సరోజనమ్మ కన్నా ముద్దులు మనవడు చెంతాటి చంద్రశేఖర్, గుండ్రపు మేరీ సుశీల ఒక చిన్న కుమారుడు. అంతేకాదు, చెంతాటి విద్యుల్లత మేనత్త, నెల్లూరు కళ్యాణి ఆత్మీయ కుమారుడు. 23 సంవత్సరాలలోనే తను బీటెక్ పూర్తి చేసుకున్నాడు. ఆధ్యాత్మికపరమైనటువంటి బీడీ చదివాడు, దైవికపరమైన డిగ్రీ పొందాడు. అంతేకాదు, సిమెన్స్ కంపెనీలో బెంగళూరులో సాఫ్ట్వేర్గా పనిచేస్తూ మంచి జీతాన్ని సంపాదిస్తూ సంఘ సేవ కొరకు, అలాగే ఆధ్యాత్మికమైన గ్లోరియస్ క్రైస్ట్ చర్చ్ కొరకు ఈ ప్రాకాల నిర్మాణంలో కాపు కాస్తూ ఆ బిడ్డ చేసిన సేవలు ఎనలేనివి. అంతేకాదు, మరి దేవుడు ఆ బిడ్డను ఆకస్మికంగా మరి రోడ్ యాక్సిడెంట్లో స్పాట్గా దేవుని సన్నిధానికి పరదేశకు వెళ్ళాడు. తను జీవించిన కాలంలో అనేక రక్తదాన, అన్నదాన, వస్త్రదాన కార్యక్రమాలు ఎంతో మరి విజయవంతం చేశాడు. కానీ వాటిని కొనసాగించడానికి నేనేనాడో వెళ్ళవలసింది 2013లో ఎందుకో దేవుడు నన్ను బ్రతికిస్తున్నాడు. ఈరోజు కూడా జీవించున్నానంటే అది దేవుని కార్యాల కొరకని ఆశపడుతున్నాను. కానీ ఆ బిడ్డను నా కొరకు చేస్తాడని ఆశపడగలిగాను. కానీ తన కొరకు ఈ జ్ఞాపకార్థాలు చేయటం దుఃఖకరమైనప్పటికీ ఈ 3వ వార్షికోత్సవంలో మరి దేవుడు మరి నిర్వహించడానికి దేవుడిచ్చిన గొప్ప కృపను, ధన్యతను బట్టి తండ్రికి మహిమ కలుగుగాక. ఇంత గొప్ప సందేశంతో పాటు మన మధ్యకు డాక్టర్ గారు ఉన్నారు, వరప్రసాద్ గారు, అలాగే సాయి గారు ఉన్నారు, టెక్నీషియన్స్ గారు ఉన్నారు. రక్తదాన శిబిరం కొరకు మనం అందరం కూడా సిద్ధపడి వచ్చాం. ఇంకా రావాల్సిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. మరి దేవుని యొక్క ఆశీర్వాదం ఎలా ఉంటుందంటే 30 దంతలు, 60 దంతలు, 100 దంతలుగా ఉంటుంది. నేను కూడా మినిమం టార్గెట్ 30 మెంబర్స్ వస్తారని ఆశపడుతున్నాను. కానీ మోర్ దాన్ మరి 30, బిలో 60 అని కూడా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అందరికీ 10 o'clock రమ్మని చెప్పగలిగాను. విచ్చేయబడిన అందరినీ బట్టి కూడా దేవునికి మహిమ కలుగును గాక. మీ అందరికీ కూడా మరి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళ నుంచి మంచి సర్టిఫికేట్ ఇష్యూ చేయబడుతుంది. నా బిడ్డ పొందుకున్న సర్టిఫికేట్స్ చూసినప్పుడు నేను చాలాసార్లు నా హృదయం విదారకం అనిపిస్తుంది. ఆ బిడ్డ సాధించినటువంటి రికార్డెడ్ సర్టిఫికేట్స్ అన్నీ తన యొక్క జీవితం అంతా నాతోనే వదిలి వెళ్ళాడు. ఆ బిడ్డ సాధించినవి బిడ్డలకు అనేకులకు స్ఫూర్తిదాయకం అవ్వాలి. మన జీవితాలు కూడా
మరి బాబు చెప్పినట్లే లైఫ్ ఈజ్ షార్ట్, వీ మస్ట్ మేక్ ఇట్ స్మార్ట్. అంతేకాదు బిడ్డ చెప్తూ ఉంటాడు, బీ ఏ స్మార్ట్ హీరో, డొనేట్ బ్లడ్ అండ్ ఆల్సో సేవ్ లైఫ్. దేవుడు లైఫ్స్ని సేవ్ చేయడానికి ఈ రక్తదానం చేస్తున్నాం కనుక అనేక యవ్వన బిడ్డలు ముందుకు వచ్చినందుకు దేవుడికి మహిమ కలుగును గాక. సంఘ ప్రియులతో పాటు యూనివర్సిటీ చిల్డ్రన్, అలాగే లోకల్గా ఉన్నటువంటి మన గ్రామం నుంచి బిడ్డలు రానయ్యి ఉన్నారు. అలాగే నాన్ లోకల్ నుంచి అన్ని రకాలైనటువంటి మరి ప్రజలు, మనకి కులమత భేదం లేదు. ఎందుకంటే అందరం కూడా కోస్తే వచ్చేది బ్లడ్డే, అందరికీ కూడా బాధ వస్తే వచ్చేది కన్నీళ్ళే. అది దేవుడిచ్చిన వరం కాబట్టి ఈ బ్లడ్లో ఏ భేదం లేదు. అందరూ పాల్గొని దేవుని మహిమార్థంగా బిడ్డ సాధించినటువంటి ఈ కార్యక్రమాలు ఇంకా అనేకం చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని బలపరచుగాక. తుడచి వేసి కౌగిలిలో నెమ్మదినిచ్చి ఓదార్చిన యేసయ్యా, నీ మేలు మరువలేనయ్యా. ఓదార్చిన యేసయ్యా, నీ మేలు మరువలేనయ్యా. కన్నీరంతా తుడచి వేసి కౌగిలిలో నెమ్మదినిచ్చి, కన్నీరంతా తుడచి వేసి కౌగిలిలో నెమ్మదినిచ్చి, ఎవరు లేని ఒంటరి వేళ ఉన్నావయ్యా నా తోడుగా. ఎవరు లేని ఒంటరి వేళ ఉన్నావయ్యా మా తోడుగా. దేవుని పరిశుద్ధ నామమునకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ దినము ముఖ్యంగా ఈ సమయాన్ని నాకు ఇచ్చిన పాస్టర్ గారికి వందనాలు, స్తోత్రాలు. అలాగే సంఘస్థులకు, అలాగే రెడ్ క్రాస్ సొసైటీ వారందరికీ కూడా వందనాలు తెలుసుకుంటున్నాను. నా బిడ్డ చిన్నప్పటి నుంచి కూడా అన్నీ తగ్గించుకొని అన్నిట్లో కూడా నాకు అది కావాలి ఇది కావాలని ఎప్పుడు అడిగేవాడు కాదు. అలాగే వాడు ఒక్కోసారి అడిగినప్పుడు ఒకటి రెండు అవి కూడా వాళ్ళ అన్నవి వాడికి ఇచ్చేవాళ్ళము. ఆ విధంగా వాళ్ళ అన్నయ్య బట్టలు కానీ వస్తువులు కానీ అవి వాడుకుంటూ పెద్ద పెరిగాక కూడా వాడికి ఇచ్చిన బైక్ను కూడా వాళ్ళ అన్నకి ఇచ్చేశాడు. అలాగే చదువుల్లో కూడా మరీ మేధావి కాకపోయినా ఒక రకంగా చదువుకుంటూ తన జీవితంలో బాగానే ఉన్నత స్థితికి బీటెక్ చేసి తర్వాత సిమెన్స్ కంపెనీలో బెంగళూరు మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉంటూ వచ్చే జీతాన్నంతా కూడా ఎక్కువగా పేదల కోసం ఖర్చు పెట్టేవాడు. పేదలు ఎక్కడైనా కనిపిస్తే వాళ్ళని ఆదుకోవడం, వాళ్ళకి అన్నీ కూడా ఆహారంగా అయితేనేమి బట్టలు అయితే అన్నీ కూడా వాడికి అందిస్తూ వాళ్ళకి. అలాగే కోవిడ్ సమయంలో ఒక గ్రూప్గా తన స్నేహితుల్ని చేర్చుకొని వాళ్ళందరికీ కూడా లెప్రసీ వాళ్ళకైతేనేమి అందరికి కూడా అన్నీ ఆహారము పండ్లు అన్నీ కూడా ఇచ్చేవాడు. అలాంటి సమయంలో ఇక్కడ ఈ కాకటూరు గ్లోరియస్ క్రైస్ట్ చర్చ్లో తను దేవుని చిత్త ప్రకారం ఇక్కడికి నడిపించబడి అత్తమ్మ దగ్గర మేనత్త అయినటువంటి మా సిస్టరు విద్యులతమ్మ పాస్టర్ గారి దగ్గర తర్ఫీదు పొంది ఎన్నో తన జీవితంలో ఎన్నెన్నో ఉన్నత శిఖరాలు దేవుని జ్ఞానంతో చేరుకొని ఇక్కడ ఈ మందిరం నిర్మాణానికైతే ఎంతో శ్రమించాడు. ఆ మొండి గోడలు ఉండేటప్పుడు అంత ఎత్తైన గోడలపైకి ఎక్కి ఈ నీళ్లు పట్టడం కానీ అన్నీ అందించడం కానీ అత్తమ్మకి సహాయకారిగా ఉంటూ అలాగే సంఘస్థులకి చేదోడు వాదోడుగా ఉంటూ నడిపింపులో ప్రార్థన నడిపింపులో కూడా తను పాలిభాగస్తుడై ఎంతో పరిశుద్ధంగా జీవిస్తూ ఉన్న సమయం ఈ లోకంలో ఆస్తి సంపాదించుకోవాలని
అనుకోలేదు, కానీ అందరి ప్రోద్బలంతో ఒక ఇల్లు కొనుక్కోవాలని అనుకున్నాడు. అని ఆ నిమిత్తం తను ప్రయాణమై వస్తూ ఉండగా దేవుని ఏర్పాటు కాదేమో, దేవుని చిత్తం, ఆయనే ఇచ్చాడు. ఆయనే ఈ లోకంలో కంటే కూడా నీకు పరలోకంలో బహుమతిని ఇస్తానని ఆయన రాజ్యంలోకి ఆయన చేర్చుకోవడం జరిగింది. ఈ రకంగా మమ్మల్ని వదిలిపెట్టాడు. మేమెంతో దుఃఖమైన దినం, బాధాకరము, కానీ ఒకంతగా మేము సంతోషించే దినం కూడా. ఎందుకంటే ఆయన సన్నిధిలో తప్పకుండా ఉన్నాడు అని మాకు ఎంతోమంది సాక్ష్యాల ద్వారా, ఎంతోమందికి వచ్చిన ఒక ఈ యొక్క లేఖనముల ద్వారా, అన్నిటి ద్వారా కూడా మాకు తెలియజేసి ఆ బాధని మాకు పోగొట్టాడు. కాబట్టి అలాంటి బిడ్డ మాకు దేవుడు ఇచ్చాడు. అంత మంచి బిడ్డని మా గర్భఫలంగా ఇచ్చి, అలాగే మంచి బుద్ధులతోటి, మంచి జ్ఞానంతో ఎదిగేదానికి, చదువు విషయం అయితేనేమి, లోకంలో చదువు అయితేనేమి, పరలోక జ్ఞానాన్ని అయితేనేమి, తన మేనత్త దగ్గర సంపాదించుకొని తను పరలోకానికి వెళ్ళడానికి అది ఒక మార్గంగా తను శుద్ధీకరించుకొని తను వెళ్ళడానికి దేవుడు ముందుగా ఇదే లెంట్ డేస్లో తను ఉపవాసం ఉన్నాడు. ఇంటికి వచ్చి నాన్న మజ్జిగన దాగు, మంచినీళ్ళ దాగు అంటే వద్దని వెంటనే వచ్చేసాడు. అలాంటి స్థితిలో దేవుడు కనురెప్పపాటులో తను తీసుకున్నాడు. కాబట్టి మా బిడ్డ అని కాదు, కానీ దేవుడిచ్చిన బిడ్డని ఆయన అతి త్వరగా, ఎప్పుడైతే ఈ లోకంలో ఎక్కువ కాలం జీవించామో, ఎంతకాలం జీవించామని కాదు, కానీ తన రాజ్యంలోకి చేరడానికి అన్నీ కూడా గమనిస్తే ఎంతో, అలాగే అన్న మ్యారేజ్ అప్పుడు కానీ వాళ్ళ అన్న కోసం ఎంతో శ్రమించాడు, దగ్గరుండి సహాయం చేశాడు, దగ్గరుండి అన్నీ కూడా తోడ్పాటు చేశాడు. అలాంటి బిడ్డను మాకు ఇచ్చినందుకు, అలాంటి గొప్ప బిడ్డని తన రాజ్యంలో తన బహుమానంగా దేవుడు తిరిగి అతి త్వరగా తీసుకున్నాడు. ఎందుకంటే ఈ లోకంలో ఉండే ఆస్తులు, అంతస్తులు, ఈ పేరు ప్రఖ్యాతులు, చదువులు, వాటన్నిటికంటే కూడా గొప్ప మేలు దేవుడు తన లోకంలో, తన రాజ్యంలో నా బిడ్డకి చోటు ఇచ్చాడని నేను ప్రగాఢంగా నమ్ముతూ, అలాగే ఈనాడు ఈ రక్త శిబిరాన్ని ఏర్పాటు చేసి, ముఖ్యంగా వాడు వాళ్ళ అన్న కానీ ఇద్దరు కూడా ఎన్నోసార్లు బ్లడ్ డొనేషన్ ఇచ్చున్నారు. ఎన్నోసార్లు వాళ్ళు ఈ రక్తదానాన్ని రెడ్ క్రాస్ ద్వారా ఎన్నోసార్లు వాళ్ళు రక్తదానం చేస్తున్నారు. అలా రక్తాన్ని చిందించి వెళ్ళి మళ్ళీ తన ఆ రహదారిలో అలాంటి బిడ్డని కోసం, అలాగే ఎంతోమంది కావాల్సిన బిడ్డల కోసం మళ్ళీ ఇక్కడ ఉన్న బిడ్డలందరూ కూడా తమ వంతుగా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానాన్ని ఇస్తున్నందుకు, బ్లడ్ డొనేట్ చేస్తున్నందుకు, అలాగే ఈ గొప్ప కార్యక్రమాన్ని వాళ్ళ అత్తమ్మ ఈ యొక్క పరిశుద్ధ మందిరం గ్లోరియస్ క్రైస్ట్ చర్చ్లో ఈ 3వ కూడికలో ఏర్పాటు చేసినందుకు మరోసారి ధన్యవాదాలు చెల్లించుకుంటూ, నేను ఎప్పుడు వస్తున్నా వాడు పడిపోయిన ఆ స్థలం దగ్గరికి వచ్చేసరికి గుండె తరుక్కుపోతుంది. ఇప్పుడైతే అక్కడంతా కూడా పనులు జరుగుతూ ఉన్నాయి. అక్కడికి వచ్చినప్పుడల్లా నేను ఆ 2 మాటలు దేవునితో అనుకుంటాను. ప్రభువా, నీ దగ్గర ఉన్నాడు, నీ చిత్తం, నీవే ఇచ్చావు, నీవే తీసుకున్నావు, కానీ మంచిగా తీసుకెళ్ళావు, దానికి స్తోత్రాలు దేవా. చిన్నోడా చిన్నోడా, మంచి మనసునోడా, పరిశుద్ధముగా యేసయ్యను చేరుకునోడా. చిన్నోడా చిన్నోడా, మంచి మనసునోడా, పరిశుద్ధముగా యేసయ్యను చేరుకునోడా. దేవుని నామానికి, పరిశుద్ధ నామానికి వందనాలు. నాకు ఈ సమయం ఇచ్చిన ప్రియ సహోదరి పిల్లత్తమ్మ గారికి వందనాలు. చేరవచ్చిన మీ అందరికీ కూడా నా శుభాలు తెలియజేస్తున్నాను. మనిషి ఎవరమైనా దేవుని సన్నిధిలో నిలబడి చివరికి ఆయన సన్నిధికి వెళ్ళాలి.
మరణం వరకు చంక పెట్టుకుంటానని దేవుడు వాగ్దానం చేశాడు. అనేక సార్లు ఎప్పుడు ప్రార్థన అడుగు బయట పెడితే ప్రార్థన చేసుకునే ఆ బిడ్డని మరి దేవుడు ఎందుకు తీసుకెళ్ళావు ప్రభు అన్నప్పుడు ఆయన ఇది నాకు ఇష్టము అని సెలవిచ్చాడు. దేవుని చిత్తానికి మనం అందరము తలగ్గాల్సిన వాళ్ళమే. అంతులేని వేదన మా హృదయాల్లో అందరూ హృదయాల్లో ఉన్నప్పటికీ దేవుడిచ్చిన ఆదరణ, ఆయన సన్నిధిలో ఆ బిడ్డ ఉన్నాడని దాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ ప్రార్థన చేసుకుంది. మహోన్నతుడు అయిన మా దేవా, సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. మా కాలాలు గడియలు సమస్తము మీ చేతిలో ఉన్నాయి. ఒక క్షణము కూడా మా జీవితాన్ని మేము ఎక్స్టెండ్ చేసుకోలేమని నీవు రుజువు చేస్తున్నావు. రెప్పపాటులో నీ ప్రియ కుమారుని సన్నిధికి చేర్చుకున్నావు. నీ స్వాస్థ్యాన్ని నిత్యమైన నీ ఉనికి పట్టులో ఉంచుకున్నావు. నా శిబిరాన్ని బట్టి నీకు వందనాలు. రక్తము దానం చేస్తున్న ప్రతి బిడ్డను బట్టి కూడా నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. మా బ్రతుకు కాలం అంతయు మీ నామాన్ని మహిమపరుస్తూ నాయన మీకోసం జీవించడానికి అది ఎంత కష్టమైనప్పటికీ కూడా తండ్రి మీకోసం నిలవబడడానికి మమ్మల్ని అందరినీ కూడా సిద్ధపరచమని, స్నేహితు యొక్క మరణాన్ని ఈ లోకంలో అనేకులకు తండ్రి అది ఆశీర్వాదకరంగా నువ్వు మార్చినందుకు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ కార్యక్రమం అంతటిలో ఆది నుంచి అంతం వరకు మీరే తోడుగా ఉండి నడిపించమని మహాపరిశుద్ధుడైనటువంటి యేసు దివ్యనామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క పరిశుద్ధమైన రక్తదారులు మనందరి కొరకు చిందించి ధారపోసి ప్రభు మనల్ని కొని ఉన్న తండ్రి కనుక, అలాగే కొన్న దేవుడు కన్న దేవుడు తిరిగి ఆయన రాజ్యంలో కొనిపోబోతున్నటువంటి తండ్రి యొక్క సన్నిధి ఈ స్థలంలో చేరబడి ప్రాకారంలో ఉన్న వారితోనూ, అలాగే ప్రభు రక్తదాన శిబిరం టీం అంతటితోనూ, డాక్టర్ గారితోనూ, అలాగే టెక్నీషియన్స్తోనూ, అలాగే సంఘ పరిశుద్ధులందరినీ దైవాశీర్వాదంతో నింపి చెంతాటి స్నేహితు షారోన్ యొక్క మరి నామం పరలోకములో మరి ముద్రించబడి జీవ గ్రంథంలో ఉంచు. ఒకవేళ బైబిల్ కొనసాగించబడితే ఆ బిడ్డను కూడా చరిత్రలో మరి క్రైస్తవ సంఘ చరిత్రలో నిలబడింపచేసిన దేవుని యొక్క ధన్యత, మరి విడిచి వెళ్ళినటువంటి కుటుంబానికి ఆదరణ, అలాగే ప్రేమ పెంచుకొని మందిరంలో పోగొట్టుకున్న మాకును సదా తోడైండి మనందరి ప్రేమ ఆప్యాయతలను పొందుకుంటూ దేవుని రాజ్యంలో మనము తండ్రి కుడి పాశాన నిలబడి ప్రార్థన విజ్ఞాపనలు చేస్తూ మన రాకడ కొరకు ఎదురు చూస్తూ, అలాగే ప్రభుని మనం ఎదుర్కొనడానికి కడబుర శబ్దం వింటూ దేవుని యొక్క సిద్ధపాటులో మనం కూడా వరుసలో ఉంటుండగా ఒక దినాన మనం కోల్పోయిన మనం ప్రియులను చూడబోతున్నందుకు మరి బిడ్డ దేవుడి కొరకు ఈ లోకంలో చేసిన ఘనమైన కార్యాలను బట్టి ప్రభుకు మహిమ. మనము కూడా అట్టి కార్యాలు, సంఘ సేవ, సామాజిక సేవ, దేవుని కొరకు ఒక మంచి తీర్మానంతో జీవిస్తూ ఎంతకాలం జీవించామని కాదు, కానీ కొద్ది కాలమైన దేవుని మహిమార్థంగా జీవించి పరలోకాన్ని స్వతంత్రించుకున్న గొప్ప మరి ఆధిక్యత కలిగిన బిడ్డ యొక్క మరి యొక్క సన్నిధి మనకు తోడయండి. దేవుని పరమార్థంగా జీవించుటకు ఇక్కడ రక్తం ఇస్తున్న ప్రతి బిడ్డను రెట్టింపు ఆశీర్వాదంతో, మంచి ఫ్యూచరిస్టిక్ ప్లాన్స్తో, బిడ్డలకు ఆయుష్కాలం, నా బిడ్డ విడిచి వెళ్ళినటువంటి లైఫ్ స్పాన్ అంతా బిడ్డల మీద ప్రోక్షించబడి బిడ్డలు మరి ప్రపంచానికి వెలుగై మరి దివ్య జ్యోతిలై దేవుని యొక్క మహిమార్థంగా ఈ రక్తాభిషేకం చేత వర్ధిల్లుతూ రాదగిన ప్రతి దీవెన చేత నింపబడి వర్ధిల్ల చేయబడు కాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.